మిత్రమా ఆదిత్య ఓము అసలు ఎవరు దాంట్లో కలుస్తలేడు అని చెప్తారు. అది మొదటి నుంచి మనం చెప్పుకున్నదే కదా. మనం ఎప్పటి నుంచి అయితే మనం మొదటి నుంచి అతను వస్తలేడు చెయ్యడు పక్కింట్లో ఏదైనా కొల్లు అయితే కదా వచ్చినట్టు చుట్టం చూపుకు వచ్చి ఏందో పెద్ద విచారణ చేసినట్టు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ లెక్క పోతాడు తప్ప పెద్ద మనోడు పార్టిసిపేట్ చేయడం చెప్పినారు. అదే జరుగుతుంది. నేను నాగార్జున గారు కూడా అదే చెప్పిళ్ళు. మనోడు పెద్దరికి అదే చెప్తున్నా కదా, అందరితో కలిసి ఉంటున్నాడు. ఓ రైతు బజార్ ఉన్నదబ్బా, కూరగాయలు అందరితో పరిచయాలు ఉంటాయి కానీ స్టాండర్డ్ దుకాణం ఒకటి ఉండదు దానికి. పాపం అందరితో కలిసి తిరుగుతాడు. అట్లనే మనం కూడా పాపం. ఇంకోటి నాగార్జునకు అర్థం కాకపోతే నా విన్ అని చెప్పేసి అనడం జరిగింది. ఎవరెవరు? ఆదిత్య ఓం నాకేం అర్థం కాలేదు అని చెప్పి. అవునవును విన్నాను. ప్రేరణ అంటే నేను మంచి గేమ్ ఆడినా పిచ్చోళ్ళు మీరే నన్ను గుర్తించలేదనే మైండ్ సెట్ తోటి ఉన్నాడు. నాకు అర్థం కాలేదు నాగార్జున అంటే నేను అయితే నేను విన్నాను అంటున్నాను. అంటే అతన్ని తీసేయలేకుండా పెట్టలేకుంటున్నది. అంటే అసలు కంప్లీట్ గా ఆదిత్య ఓను బయటకు పంపిద్దామనంటే తప్పు కనబడతలేదు. ఇంకొకటి విషయం ఇక్కడ లాజిక్ ఏం తెలుసా, ఆదిత్య ఓం మీద ఎవరైతే తుప్పుపట్టిన కత్తి గుచ్చిల్లో తీరా అన్ని చెప్పిన తర్వాత దిస్ ఇస్ రైట్, దిస్ ఇది కరెక్ట్, నో ప్రాబ్లం కానీ పెద్దరికంక వస్తలేడు అని చెప్పిన వాళ్ళు. అంటే పెద్దరికం అంటే ఏం రావాలి? నువ్వు గొడవ పడుతున్నావు. నాకు నేను రాను పై నేను అంటే నువ్వు నీ మనస్తత్వం నువ్వు కొట్లాడినట్టు అంతే నేను మీరు వచ్చి మీరు కుక్కలు కొట్లాడుతుంటే నేను కూడా ఇంకో ఊర కుక్క కావాలా? లే కుక్కలను కాముషి పెట్టాల్సిన బాధ్యత పెద్దరికంగా పెద్దరికంగా. అందుకనే కదా నేను ఆ పంచాయతీలో పోతేనే పోయి బోలు తోముతున్నా, బేబక్క దగ్గర పోయి బోలు తోముతున్నా. ఆ టైంలో నాకు రెండు కుక్కలు ముంగట నువ్వు పెద్దోన్ ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటారు, వాళ్ళిద్దరు గొడవాడతారు, నువ్వు కొట్టుకోండి అని పోయి బాసన తోముతావా? అవును. ఏమంటే ఇప్పుడు మీతో వర్క్ చేసేది ఇట్లాంటి డైలాగ్. ఇప్పుడు నేను నీతో పాటు కొట్లాడాలా వాళ్ళతోటి? అంటే మీ ఇద్దరు రెండు కుక్కలు కొట్లాడుతున్నాయని చెప్పి మీరు కొట్లాడుతుంటే నాకెందుకు వచ్చిన పీతి పంచాయతీ అని చెప్పి నేను ఇట్లా చూస్తా. మన ఇల్లు అనుకుంటా లేవని మా బాధ కదా. మనదే అంటే నువ్వు కామిషుంటావా లేదా నాకు పని చేసుకునేది. నేను లాయర్లు సినిమా తీసినప్పుడు కూడా అందులో కూడా ప్రొడక్షన్ హౌస్ లో గానీ ప్రాపర్టీల పరంగా కానీ సినిమా పరంగా మస్తు బొచ్చడు పంచాయతీలు వచ్చినాయి. నేను అన్నింట్లో చూడలేదు, ఇట్లనే చూసి నాకు అనవసరం. నువ్వు ఎట్లా ఇది కూడా నీ ఇంట్లో మీరు నా ఇష్టం, ఏమన్నా గొడవడండి ఏమన్నా చావండి మీరు గొడవడండి నా ఇష్టం. నేను ఇట్లనే ఉంటా. నేను బేబక్క దగ్గర పోతా, లేకపోతే నిఖిల్ దగ్గర పోతా, లేకపోతే అఖిల్ దగ్గర పోతా. గొడవ అయినప్పుడు ఆడ ఉండకుండా మాట్లాడకుండా వాయిస్ చెప్పకుండా నేను నేను 100% పద్ధతి. అంటే మీతో పాటు వాళ్ళతో పాటు నేను కూడా కుక్కలక అరవమని చెప్పలే. ఏది కరెక్ట్ అది పోతే అదే అవుతుంది. అందరూ హాఫ్ నాలెడ్జ్ ఉన్నారు అలా. నేను పోయింది అనుకో నాకు ఇచ్చేది పోతుంది. పెంట మీద రాయి ఫుల్ నాలెడ్జ్ ఉంది కదా. అలా పోయి బోల్ ఎడ్యుకేట్ చేస్తే అయినట్టు ఎవడున్నాడు ఆడ? వినాలి. ఉండాలి. పెద్దరికం ఉన్నప్పుడు పెద్దరికం ఉన్నప్పుడు నువ్వు చెప్పి ఒక్కటి ఎవరి పర్ఫార్మెన్స్ వాడు ఇరగదిద్దామనే మైండ్ సెట్ ఉన్నారు. నువ్వు రాంగ్ చేసినావు. నేనేం చేయలేదు. అంటే నేను నాంతలో నేను వాళ్ళ మీద వదిలేసి నేను నాంతలో నేను గేమ్ ఆడు తప్ప రాంగ్ ఎందుకు తప్పు? అంటే ఇప్పుడు వాళ్ళు కొట్లాడుతుంటే నేను కూడా పోయి ఇంకా వాళ్ళు లొల్లైతే ఇంకా పెట్రోల్ పోయాలా? నేను సాల్వ్ చేయాలి. ఎందుకు సార్? నేనెందుకు పోతా అంటే పెట్రోల్ పోస్తావు, లేకపోతే కామెంట్స్ ఉంటావా? మరి అంతకంటే మరి సాల్వ్ చేయాలంటే నేను చెయ్యకపోయావా? నాకెందుకు అవసరం ఉంది? వాళ్ళు కొట్టుకోలేదు. పెట్రోల్ ఇద్దరు కొట్టుకున్నారు, అలా ఎవరిది వెయిట్ ఉన్నదో చూస్తా, వీనికి సమ్ చేస్తా, వానికి పోయి కానీ కొట్లాడ రాపను. కొట్లాడ అయిపోయిన తర్వాత తీర్మానం రాంగ్. అరే నేను పెద్దరాయుడు ఎప్పుడు వస్తాడా? పంచాయతీ అయ్యేటప్పుడు మధ్యలో వస్తాడా? పంచాయతీ మొత్తం వెళ్తారా? దాని తర్వాత చెప్పాలి కదా. అది కూడా చెప్పవు కదా. చెప్తా కదా. బేబాకి చెప్పిన, బేబీకి చెప్పిన, సోనియాకి చెప్పిన, సానియాకి చెప్పిన, యశస్విని చెప్పిన, నిఖిల్కి అడుగు. నిఖిల్ నల్లికుంట్లా ఆడుతున్నావు. నిఖిల్ నువ్వు కూడా ఆడుతుంది నల్లికుంటున్నా. అందరితో గొడవ అంతా నీది
అది ఉంది. అయ్యా నువ్వు అనుకుంటున్నావు, నీ అది మనసులో కూడా నల్లిగుడ్డ అట్లనే. కాదు కాదు అది కూడా నువ్వు అట్లా feel అవుతున్నావు. గొడవన్నప్పుడు smart నేను message మంచిగా what is అనుకున్నా. what, what is what, అరే what is పొద్దుగాల what నన్ను అంటే చూసినావు కదా, అయిపోతుంది. నన్ను చూసినావు కదా నిన్నటి నువ్వు ఎపిసోడ్ లో రా. నిన్నటి ఎపిసోడ్ లో నన్ను పాయింట్ అవుట్ చేసి నాగార్జున గారి ముందు టిగ్గర్ పెట్టి కుడతాను, తుప్పు పట్టిన కచ్చి గుచ్చిళ్ళు నాకు. ఆ. కానీ సరైన ఆధారాలు చూపించలేకపోయాను. ఆధారమే నా మీద తప్పు లేదు అని చెప్పి నా మీద తప్పు లేదు. తప్పు ఉందని నాగార్జున గారే అన్నారు. ఏమన్నాడు? మీకు అర్థమైందా, ఇప్పటి నుంచి అయినా నువ్వు ఓన్లీ పనులు కాదు ఆటలో ఇన్వాల్వ్ గా. అసలు ఆట ఎందుకు కరెక్ట్ చెప్పారు. మరి అది చెప్పారు కరెక్టే. మరి మొన్న ఇటుక పిల్లలు పెడతాంటే ఆయన మొన్న ఇటుక పిల్లల ఆటలు ఉన్నాడా లేదా? ఉన్నారు కదా. మరి ఆ ఆటనే కాదు ఈ ఆటలో కూడా అని అన్నాడు. అంటే నువ్వు కూడా గొడవల్లో ఇన్వాల్వ్ కామని చెప్పిండా లేదా? ఇండైరెక్ట్ గా ఏం చెప్పిండు? ఇన్వాల్వ్, అందుకే స్టోర్ రూమ్ కి 5 సార్లు పంపించిన అని చెప్పిండు. చూద్దాం తర్వాత. అంత ఇన్వాల్వ్ కావాలని మారుతావా మారవా? వెళ్ళిపోతావా? నేను మధ్యలో ఉంటా. నేను పోను. నాకు అవసరమే లేదు పోవాల్సిన అవసరం. ఎవడో కోర్టు కిసి గారు చెప్తే నేను పోవాలనా? నేను సమస్యను పెద్దరాయుడు లెక్కనే సమస్యను సాల్వ్ చేస్తున్నా. నేను సాల్వ్ చేసిన వీళ్ళందరూ ఇప్పుడు కొట్టుకోకుండా ఇట్లున్నారంటే నేనే కారణం. పెద్ద మనిషిగా నేను అందరికి న్యూట్రల్ చేస్తున్నా. మోరా అన్ని అబద్ధాలా? ఏడా ఇన్వాల్వ్ కాలేదని చెప్పి పర్సనల్ గా ఆఫ్ కెమెరాలో పోయినబ్బా. నీకేం తెలుస్తా? నీకు గంట సేపు షో చూపెడుతున్నా నేను. 9:30 నుంచి 10:30 మధ్య. నువ్వు 2 గంట సేపు చూసిన ఎపిసోడ్ దాంట్లో అసలు ఇన్వాల్వ్ నువ్వు గంట సేపు చూసిన ఎపిసోడ్ ను ఇన్వాల్వ్ పెట్టుకోక మైండ్ లా. నేను ఆఫ్ కెమెరాలలో పోయి వాళ్ళందరినీ గొడవ దగ్గరనే లేవు. నువ్వు ఏం చూసినావు అని చూసినప్పుడు లేవు. ఆఫ్ కెమెరాలో మాట్లాడినా నేను. గొడవలు నిన్న నేను 4:15కు మాట్లాడినా, మధ్యాహ్నం 12:30 గొడవలే లేనప్పుడు నువ్వు ఏం మాట్లాడతావు? అరే మాట్లాడతావు. నేను ఆఫ్ కెమెరాలో నువ్వు గొడవ చూసినావా? లేకుండా ఏదేదో నేను ఆన్నే ఉన్నా. కాకపోతే నన్ను ప్రోమోలో వాళ్ళు చూపించలేదు గంతే. నీకు తెలియదు. నేను ఆఫ్ కెమెరాలో మాట్లాడినా వాళ్ళతోటే ఉన్నా. నేను నెక్స్ట్ ప్రోమోలో నీ పని ఏందో చూద్దాము. నెక్స్ట్ దాంట్లో చూస్తాం. మీరు కూడా చెప్పండి అసలు ఆదిత్యం చేసింది కరెక్టే. మనకెందుకు తమ్ముడు? మన పీది పంచాయతీ మంది పంచాయతీలలో పోయి మనం గుడ్డ కలిసి ముఖం మీద ఎందుకు వేసుకోవాలి అన్నప్పుడు ఉండాలా లేదా? అవసరం లేదు. ఉండవు, ఇట్లనే ఉండాలి. ఓకే, మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో ఫర్ మోర్ అప్డేట్.